మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జూలై నెల 6వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇశ్రాయేలులో ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు. గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారి క్రింద పడకుండా పట్టుకున్నాయా చేతులు. అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వల్ల ముట్టుకున్నాయి. వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది. మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచెయ్యాలనుకునేవారు విశ్వాసరహితమైన వ్యక్తి. మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి. మన సహాయం జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహుచక్కగా నిర్వహించగలడు. దేవునిలో నిశ్చింతగా ఉండండి. ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి. తన అన్యాయాల్లో వర్ధిల్లేవాడిని చూసి వ్యసనపడకండి. కుయుక్తులు పన్ని కాలం గడుపుకునేవాడిని చూసి అసూయపడకండి. కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది. దేవునికి తెలుసు ఈ విషయం. కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పనిచేయడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు. కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది. జోక్యం కలుగజేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పనిచేయడం కొన్నిసార్లు హానికరం కూడా. ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు. నిర్ఘాంతపోయి విన్నవించుకున్నాను, ప్రభు సరిచెయ్యి దీన్నంటూ. నా తలకి మించిన పని ఇది. వేలు పెట్టే సాహసం లేదు. నా చెయ్యి వణుకుతుందేమో, వస్తువు జారిపడి పగులుతుందేమో, దానికి నువ్వే తగిన వాడివి. సందేహంతో అడిగాను, ప్రభు వివరించు దీన్నంటూ. ఏది సత్యం, ఏది క్షేమ మార్గం, దేనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు, వెళ్ళగలిగే దారి కానరాదు. నీకన్నీ తెలుసు, నాకు వివరించి తెలుపు. చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని అయా మా పితరుడు ప్రభువా యెహోషాపాతు ప్రార్థన చేసిన విధానం ప్రభువా మాకెంతో ఆదర్శనీయమైనది ప్రభువా. మేము కూడా తండ్రి నీకు అప్పగించిన దాన్ని మేము జోక్యం చేసుకోకుండా, దాని గురించి చింతించకుండా ప్రభువా అయా సమస్తమును నీకు అప్పగించి ప్రభువా అయా నువ్వు చేసే గొప్ప కార్యం కోసం మేము ఎప్పుడు ఎదురు చూచే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఏ ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఏ శోధనలో ఉన్నారో, ఏ ఏ ఇబ్బందులో ఉన్నారో ప్రభువా వాటిలన్నిటినీ తండ్రి వారి యొక్క భారాన్ని నీ మీద మోపి ప్రభువా ధైర్యంగా భయపడకుండా జడియకుండా నిలబడే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇంకా అలాగున తండ్రి ఈ దినమున తండ్రి యవ్వనస్తుల గురించి, విద్యార్థుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విద్యార్థులు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. వినయంలో, విధేయతలో, బుద్ధిలో, జ్ఞానంలో ఎదగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున తండ్రి పెద్దవారికి లోబడే బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. టీచర్స్కి లోబడే బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. పాస్టర్స్కి లోబడే బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అలాగున్న తండ్రి ఏమన్నా సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. యవన కాలంలో ప్రభా వాళ్ళందరూ ప్రభా పరిశుద్ధ జీవితం కలిగి నీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం అయ్యా. అధ్యాపకులకు లోబడే వారికి ఉండటానికి సహాయం చేయండి. యవన కాలంలో తొట్టిల్లకుండా ప్రభా అయా యవనేచ్ఛల నుంచి పారిపోతూ ప్రభా ఏసేపు లాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండే వారికి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. వివాహం కాని వారికి మంచి భాగస్వామిని దయచేయండి అయ్యా. వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి ప్రభా నీవే గర్భఫలం బహుమానంగా నీవే దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.